హలో అందరికీ. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా పేరు దీపు. ఈ ఛానల్లో బోల్డ్ అని న్యూజిలాండ్ కబుర్లు, మా ఫ్యామిలీ వ్లాగ్స్, ఇక్కడ మేము వెళ్ళే ప్లేసెస్, వాటి సంగతులు అన్నీ మీతో షేర్ చేసుకుంటాం. వీడియోలోకి వచ్చేసినట్టయితే మేము ఈ లావా గ్లాస్ అనే ప్లేస్కి వచ్చాం. ఇది 10 minutes రైడ్ ఫ్రమ్ అవర్ కాటేజ్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్లాస్ ఆర్ట్ని ఎలా చేస్తారో కూడా మనకు చూపిస్తారు. నేను చాలా ఇష్టంగా ఒకటి కొనుక్కున్నాను ఫ్రమ్ దిస్ స్టూడియో. అదేంటో చూసేయాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టెప్ బై స్టెప్. ఇక్కడ టైనీ గ్లాస్ పార్టికల్స్ ఉన్నాయి కదా, వీటిని మెల్ట్ చేస్తారు అండ్ దెన్ బ్లో చేస్తారు. యాక్చువల్లీ మేము ఆ పార్ట్ మిస్ అయ్యాం. బ్లో చేసిన దాన్ని రీహీట్ చేసి గ్లాస్ ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకొస్తారు. వాళ్ళు డిజైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఫెదర్స్ ని క్రియేట్ చేస్తున్నారు గ్లాస్ తో. వాళ్ళు చేసే టెక్నిక్ ని కూడా చూడొచ్చు. టాంగ్స్ తో పుల్ చేసి దెన్ సిజర్స్ తో కట్ చేస్తున్నారు. కట్ చేశాక కింద పడినప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, తర్వాత హార్డ్ అయిపోతుంది. ఆ హార్డన్ అయిపోయిన ఫెదర్ ఎండ్ రిజల్ట్ ఇలా ఉంటుంది. ఎంత బాగుందో కదా, ఆ ఫీల్ చాలా బాగుండింది నాకు. ఇలాంటి ఫెదర్స్ అన్నిటినీ కొలాబ్ చేసి ఒక వాల్ ఆర్ట్ని చేశారు. ఐ సా దిస్ ఇన్ డిస్ప్లే. ఎంత బాగుందో కదా. ప్రైస్ $4,000 న్యూజిలాండ్ డాలర్స్, విచ్ మీన్ ₹1,00,000 మన ఇండియన్ కరెన్సీలో. ఫ్లవర్స్ తో కూడా చేశారు, శాండ్లియర్స్ కూడా. వాటితో పాటు ఇలా కొన్ని ఆర్ట్ వర్క్ ఉన్నాయి. స్టూడియోలో వీడియో అలౌ చేయలేదు అన్ఫార్చునేట్లీ. సో వెబ్సైట్లో పిక్స్ ఉంటే మీకోసం షేర్ చేస్తున్నా. అసలు స్టూడియోలో చూస్తుంటే ఒక్కొక్క ఆర్ట్ వర్క్ అద్భుతం అనుకోండి. నాకు ఆ స్టూడియోలో అన్నీ బాగా నచ్చాయి. ఏది చూస్తే అది కొనేయాలనిపిస్తుంది. నేను తీసుకున్నది గ్లేసియర్స్ థీమ్ న్యూజిలాండ్ కోరే. కోరే అంటే న్యూ లైఫ్, గ్రోత్, స్ట్రెంగ్త్ అండ్ పీస్ అని మీనింగ్. కోరే ప్లాంట్ లీఫ్ ని న్యూజిలాండ్ సింబల్ గా యూజ్ చేస్తారు. మమ్మీకి ఈ క్యూట్ మష్రూమ్ కొనిచ్చాను. ఇంకా లావా గ్లాస్ గార్డెన్ కూడా వెళ్ళాం. ఆ వీడియో కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేసాను, చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.